श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलारप महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నేగలపాలెం గ్రామంలో శ్రీ మిలారప్ప గారి జీవిత చరిత్ర విధానాన్ని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడ జీవిత విధానాన్ని పరిణితి మేరకు అని ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది అంటే ఆయన మిలారప్ప గారు గురువుని అన్వేషిస్తూ మార్పా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మార్పా గారు అతనికి దాదాపు అతని పాపకర్మలన్నీ కూడా దుష్కర్మలను కూడా నశింపజేయాలని 1-2-3 ఇల్లు కట్టించాడు. కట్టించినప్పటికి కూడా ఇతను ఉపదేశం ఇవ్వలే. ఉపదేశం ఇవ్వకపోతే మళ్ళా ఇంకో 9 సంవత్సరాలు ఇల్లు కట్టమన్నాడు. అలా కట్టు పూర్తయిన తర్వాత కూడా ఉపదేశం క్రతువు ఉంటాను అన్నమాట. ఆడపోయి ఉపదేశం ఇవ్వకపోతే నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలన్నాడు. గురుదక్షిణ ఏముంది, ఇల్లు కట్టాడు సరిపోయింది. ఒక వస్తువు కావాలన్నాడు. ఆ వస్తువు అతను లేదు. అతను లాగి లంపగా కొట్టడం, జుట్టు పెట్టి లాగి కొట్టడం, ఇవన్నీ కొట్టడం చాలా బాధపడిచాడు. బాధపడిపోయి ఇంక ఈ గురువు గారు నాకు ఉపదేశం ఇవ్వరు, నేను ఉపదేశం పొందకుంటే చనిపోతాను నేను, సరే ఇంకో గురువుని ఎత్తుక్కుంటామా అని చెప్పకుండా వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మనసు మారింది. మనం మన గురువుగారి యొక్క ధర్మపత్ని మనం ఎంత ప్రేమగా చూసింది. గురువుగారు తిట్టినా కొట్టినా అది చాలా ప్రేమగా చూసేది, సముదాయించేది, బోధానికి ఇచ్చేది. ఆమె కూడా చెప్పకుండా వచ్చామే అని తిరుగు ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణం అవుతాను అయ్యాడు. ఇంత లోపల అక్కడ సంకటం కింద ఎక్కడ వాడన్నాడు ఎవరు గురువు గారు. ఇంటికి వదిలిపోయాడు. అప్పుడు 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఎక్కడ వాడున్నాడు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా, అడిగిపోతే మీకు సంతోషంగా ఉందా అంటున్నాడు. నీవు కొట్టే దెబ్బలకి తిట్లకి ఓర్చలేక వాడు మన వదిలి వెళ్ళిపోయాడు. ఏంటి వాడేది ఆశ్చర్యంగా అంటున్నాడు అనమాట. అంటే వెళ్ళిపోయాడా అంటే పెద్దవాళ్ళు మనకి శిక్షణ ఇస్తారు, అది గుర్తించాలి. అతని మీద ప్రేమ లేకుండా, ప్రేమ ఉంది అతనికి, అయ్యో వెళ్ళిపోయాడా అనేసి పాపం మీరు అతను ఉన్నంతకాలం మీరు అతన్ని శత్రువుగా చూశారు అని చెప్పేప్పటికి అతడు కాస్త ఏదో ఆందోళనగా వెళ్ళిపోయాడా అనుకుంటూ కాస్త కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. వాడు తిరిగి రావాలి, వెళ్ళిపోయి ఉంటుంది కదా, మరి వాడు తిరిగి రావాలి అని ప్రార్థన చేశాడట. చేసిన తర్వాత తలకు ఒక గుడ్డ చుట్టుకున్నాడు. ఎవడు గురువుగా గంభీరమైన ధ్యాన ముద్రలా ఉంటూ వాడు వెళ్ళకూడదు, వాడు తిరిగి. ఎందుకంటే నరోప గారు చెప్పారు వాడు గురువు గారు, ఒరే వాడు మసికి పట్టిన చిమ్ని, దాన్ని శుద్ధం చేయాలి అని చెప్పుకున్నాడు. ఇంకా గురువు గారి మాట నేను నెరవేర్చకపోతే ఇతనికి కొంచెం ఇబ్బందికరం కదా, ఇది మార్ప గారికి కూడా. అందుకని బాధపడ్డాడు. బాధపడిన తర్వాత వెంటనే ఇది తిరిగి వచ్చాడు కదా, తిరిగి వస్తానే మేము చూసింది వెళ్ళాలనుకోండి, చాలా మంచి పని చేశారు, నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నా మేము, నీకోసంగా వాడు ప్రార్థన చేస్తున్నాడు గురువు గారు అని, చాలా మంచి పని చేశావు, చివరికి నీ గురువు గారు నీకు కొంతైనా బోధిస్తాడేమో, ఎందుకంటే నీకోసం ప్రార్థన చేశాడు ఆయన, కాబట్టి ఆయన మనసు కలిగి ఉంటాడు, కాబట్టి నీకు బోధిస్తాడేమో, ఎందుకంటే నేను వెళ్ళిపోతానని ఆయన కళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పేటప్పటికి సరేలే ఈమె నాలో ఆశ చిగురుపుగా చెప్తాదేమో అనుకున్నాడు. ఎందుకంటే ఇట్లాంటి ఎన్నిసార్లు జరిగింది. ధర్మపతి ఏం చెప్తాను, గురువుగారి యొక్క భార్య, సరే మనం ఓదార్పుగా చెప్తుందేమో, నా గురువు గారు ఏడు చెప్పొస్తాడబ్బా ఉపదేశము అని అనుకున్నాడు. కానీ నాకు బోధించడానికి నేను తిరిగి రావడానికి ప్రార్థన ఎందుకు చేస్తాడు ఆయన అంటే, నేను బోధిస్తాడని ఒక ఆశ చెప్పాలి. అది ఎందుకు ప్రార్థన చేస్తాడు, పోయాడు పోనీలా అనొచ్చు కదా, మరి ఎందుకు ప్రార్థన చేశాడు అని మనం వచ్చింది.
లేకపోతే ఇంకో గురువును వెతుక్కోకుండా అడ్డుపడుతున్నాడేమో. మామూలు అనుమాన పిశాచం మనం ఉంటాం కదా, మంచి ఆలోచించాం, చెడు ఆలోచిస్తాం, నెగిటివ్ ఆలోచిస్తాం అనమాట. అది కాదు, ఇంకెక్కడికి పోకుండా ఇక్కడే కట్టిపెట్టిన కోసంగా ప్రార్థన చేశాడేమో అని అనుకుంటున్నాడు ఈ మెల్లారెప్ప. అయిన తర్వాత వెంటనే ఆ మంత్రగాడికి రమ్మని అన్నాడు. ఆ మంత్రగాడు వస్తాడని, చూడండి మిమ్మల్ని వదిలి ఉండలేక తిరిగి వచ్చాడని. ఎవరు? ధర్మపతి. అమ్మ వచ్చాడు. వస్తానే మిమ్మల్ని విడిచి ఉండలేక అటు చెప్తే అని గురువు గారు ఉపదేశిస్తారని ఆమె బాధ. చూడు మీ అంత ప్రేమో, నేను విడిచి ఉండలేక తిరిగి వచ్చాడు అని వచ్చి నమస్కారం చేసుకోమంటారా అన్నాడు. ఆయన నా కోసం రాలేదులే, ఆయన నా కోసం రాలా, వాడి కోసం అలా వచ్చాడు. వాడు వచ్చి నమస్కరించుకోమని అన్నాడు. చెప్తూ, ఒరే మంత్రగాడ, ఎప్పుడు సందిగ్ధులు పడబాక, ఇంకా అనుమానంతో ఉంటాను నువ్వు. నీ ప్రారంభం చాలా కావాలి. ఇంకా నువ్వు సంశయంలో ఉన్నాయేంది? ఉపదేశం ఇస్తాడా ఇవ్వడా నిజ ఆలోచనలో ఉన్నాయేంటి? సందేహంలో పడబాక. నిజంగా నీకు ఉపదేశం పొందాలని నిశ్చయించుకుంటే నీవు నీ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. ఏదైనా ఒక లక్ష్యం చేరాలంటే మరి దానికోసంగా తను, మనసు, కాలము అన్నీ వెచ్చించాలి కదండి. ఇప్పుడు రన్నింగ్ రేస్లో అనుకోండి, అది క్రికెట్ అనుకోండి, అది బ్యాడ్మింటన్ అనుకోండి, అది నాట్యం అనుకోండి. మనం ఈ ప్రపంచానికి పెద్ద ఆర్టిస్ట్ కావాలనుకున్నాను అనుకోండి, దాని వెనక ఎంత కృషి ఉంటుంది? నిద్ర ఉంటుందా? ఆహారం తింటావా? అలాగే నీ లక్ష్యం చదువుకోవాలంటే నీ జీవితాన్ని త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. మరి జీవితం ఏమో త్యాగం చేయాలంటావు, లడ్డు మాత్రం కావాలంటే అట్ట వస్తుంది అని చెప్తే సరే ఇప్పుడు ఇల్లు కట్టన్నాడు. అక్కడ కూర్చి ఇల్లు కట్టన్నాడు. ఆ తర్వాత నీ కోరిక నెరవేరుతున్నాడు. ఇంకా సందేహాలు ఉంటే ఇప్పుడు వెళ్ళిపో, అంటే నేను ఇవ్వను అని నీకు సందేహంగా ఉంటే ఇప్పుడు వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ ఉంటే తిరుగు దానగా నీకు మళ్ళా ఎందుకు నీకు అంటే తట్టి లేపుతా అన్నాడు. అతను లక్ష్యసిద్ధి కావాలని తట్టి లేపుతా అన్నాడు. ఒక సినిమా వచ్చింది, ఫుట్బాల్ సినిమా ఒకటి, లాగు కాగా ఉంటుంది. బండా అని చెప్తాడు అన్న కోచింగ్. ఏదైనా బండ అంటావా అని చెప్పేసి పోయి గోల్ కొడతాను అనమాట. ఆ సినిమా చూసారు. అట్లా ఇక అర్థం తిట్టాడు అనమాట. నీకు ఉంటే ఉండు, లేదా పో, నీకు దండగా అవుతుంది. ఇంతనే ఇంక ఏడస్తా, ఇంకా విధి లేక గది లేక వచ్చి కూర్చొని సరిగ్గా పని చేద్దాంలే అని గురుపతి దగ్గర వచ్చి ఏడస్తా కూర్చున్నాడు. నాకేం ఆస్తి చచ్చిపోయింది, నాకు మా అమ్మని చూడాలనిపిస్తూ ఉంది. ఇది ధ్యాస కథ పోయింది, నాకు నా అమ్మని చూడాలనిపిస్తుంది. నాకు నువ్వు ఈయనేమో నాకు ఉపదేశం ఇవ్వడని నాకు అర్థమైపోయింది. కాకపోతే నన్ను ఎక్కడికి పోలేకుండా ఈడే ఉంచుకుంటున్నాడు. సరే ఆయన ఇస్తాను గట్టిగా నమ్మకం ఉంటే నేను ఇక్కడ ఇల్లు కట్టిస్తా. 3 ఇళ్ళు పడగొట్టేస్తుంది. 4 ఇళ్ళు కట్టితే మళ్ళీ 5 ఇళ్ళు కట్టమంటాడు. నా నమ్మకం లేకపోయా అంటే ఇల్లు పూర్తి చేసినా ఆయన ఉపదేశిస్తానని నాకు నమ్మకం లే. ఏమంటుంది, నువ్వు దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళబాక, దయచేసి ఇక్కడే ఉండు అని ధర్మపతి అంటుంటే, లేదమ్మా నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఉపదేశం ఇవ్వలేదు అండి. సరే నువ్వు చెప్పి నిజంగానే ఉన్నది, ఎందుకంటే నా భర్త నీకు ఇచ్చేది కనబడలే. సో పని చేస్తా, వీళ్ళ శిష్యుడు గోపిదని ఒక ఆయన ఉన్నాడు, ఆ దగ్గర పంపిస్తా, కొన్ని వస్తువులు ఇచ్చి ఆ దగ్గర పంపిస్తా, ఆయనకి ఉపదేశం వచ్చేమో. అంతకాలం నువ్వు ఇల్లు కట్టినట్టుగా నటిస్తూ ఉండు, అలా చేస్తూ ఉండు, నటిస్తూ ఉండు. తర్వాత నేను సాగనంపుతాను. సరే అక్కడికి వెళ్ళడానికి నేను సహాయపడతా, అక్కడ నీకు ఉపదేశం దొరుకుతుందని చెప్పిందని. ఎవరు? ధర్మపత్ని. ఏం చేస్తాం, పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు, ఇంత కష్టపడ్డాడు, ఒళ్ళంతా పుండైపోయింది, ఎంత రణమైపోయింది అనమాట. ఈ పంతా పుండైపోయింది. చివరి గుండెల మీద పెట్టుకుని రాళ్ళు పెట్టుకుని మోసాడు. ఆయన ఖండించకపోయా. మళ్ళీ కొట్టి లాగి లాంపగా కొడితే పర్వాలా, ఈచి ఫుట్బాల్ కొట్టుకుంటా పోయి పడి చూసి అట్టి కింద వేసా. ఇన్ని జరిగినాయి పోయిన వారం. సరే ఎట అనుకునేసి, సరే గణపతి చెప్పారు కదా, సరే వెయిట్ చేద్దాం
అయిన తర్వాత ప్రతి నెల నరోప గారికి 10వ తేదీ ఒక ఉత్సవం చేసేవారట. నరోప గారు అంటే మార్పా గారు గురువు గారు. అంటే నరోప గారు ఎందుకో ప్రతి నెల ఒక 10వ తేదీ ప్రార్థన చేసేవాడు. దాన్ని పురస్కరించుకొని ఈ మార్పాకవాడు ప్రతి నెల 10వ తేదీ గుర్తుపెట్టుకొని పూజ చేసేవాడు అనమాట. అంటే ప్రత్యేక పూజలు అనుకోండి, ఇప్పుడు బిజినెస్ అనుకోండి, అదే గురుపని అనుకోండి, అట్లాంటి తేదీల్లో ఈయన ప్రతి నెల 10వ తేదీ మా గురువు గారు పూజ చేసేవాడు. కాబట్టి గురువు గారు గుర్తుగా నేను కూడా అదే 10వ తేదీ నేను పూజ చేస్తున్నా. ఎందుకో 10వ తేదీ పూజ చేయడం, అదే 10వ తేదీ గుర్తుపెట్టుకుంటే గురువు గారు గుర్తొస్తారు. ప్రతి నెల 10వ తేదీ గురువు గుర్తొస్తారు. అది కూడా ఒక సాధనే కదా. అదే ప్రతి నెల 10వ తేదీ వీళ్ళు పూజ చేసేవాడు. ఇప్పుడు మనకి ఒంగోలు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? మాస్ గారు గుర్తొస్తారు. అక్టోబర్ 30 అంటే మాస్ గారు పుట్టినరోజు. ఏప్రిల్ 12 మాస్ గారి ఆరాధన అని మనం వెళ్ళినా వెళ్ళలేకపోయినా ఎక్కడ వాళ్ళు అక్కడ పూజ చేసుకుంటున్నాం కదండి. అట్లా ఆయన ప్రతి నెల పూజ చేసేవాడు. పూజ అంటే కొంతమంది మార్పరము భోజనాలు గింజనాలు ఉంటుంటాయి కదా, అక్కడంతా అక్కడ బీరు సేవిస్తారు. అంటే టిబెట్ నేపాల్ ప్రాంతాలు కదా. దాని ఏం చేసిందంటే చక్కగా చిక్కంగా బీర్ తయారు చేసి బాగా వాళ్ళ భర్తకి ఎక్కించింది. వీళ్ళు మాత్రం తాగినట్టుగా పేదలకు అంటించుకున్నారు. అని బాగా నిద్రపోయిన తర్వాత వాడు గురువు గారు ఇచ్చిన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు తెచ్చి వీడికి ఇచ్చింది. ఆ పెట్టులో ఉంటే తెచ్చిచ్చింది. అందులో ఒక జపమాల, ఒక పూలదండ. అంటే పూలదండ అంటే మామూలు ఇప్పుడు కండ మామూలుగా గంధపు మాల అంటారు కదా, అట్లాంటి మాల అవి ఉండొచ్చు. అది పెట్టులో ఉంటే అదేవుది మార్పా గారు గురువు గారిది. దీన్ని తీసుకుపో, ఆ గోగ్డం పో అని చెప్పి వాళ్ళ ఇంటి ఆయన రాసినట్టు ఉత్తరం రాసేసింది. దొంగ సంతకం పెట్టి ఈ ఉత్తరం ఆయనకి పెద్ద నమ్మడు కదా, ఆయన పెద్ద సాధకుడు. ఊరికే ఎట్ట పంపిస్తాడు? ఈ గురువు గారి సంగతి తెలుసు కదా మార్పా గారి గురించి. అంతకుముందు తన వేస్తాంటే కొడతా వీడు ఉన్నాడు, పక్కనే ఉన్నాడు ఈ గోగ్డం అతను. చూశాడు వీడిని, ఎందుకు కొట్టాడు చూసుకున్నాడు. ఉత్తరం లేకుండా పోయినాడు అనుకో, వాడు ఉపదేశిస్తాడు అని గురుపత్ని ఏం చేసిందంటే ఆయన రాసినట్టు వాళ్ళ ఇంటి ఆయన రాసినట్టుగా ఉత్తరం రాసి ఈ 2 వస్తువుల నుంచి పంపించి టిబెట్లో మధ్య ప్రాంతానికి వెళ్ళిపోవాలన్నది. తన 2 రోజులు గడిచింది. ఈ మార్పా గారు వాడు ఏం చేస్తున్నాడు అని అడిగినాడు. 2 రోజులు వాడాడున్నాడండి. వాడెప్పుడు ఇల్లు పారిపోయినాడు. ఇప్పుడు ఇల్లు పారిపోయినాడు. వాడు ఎక్కడ ఉంటాను నేను చెప్పగలను. ఎంత చేసినా వాడు మిమ్మల్ని సంతృప్తిపరచలేకపోయాడు. 1, 2, 3 ఇల్లు అలాగే ఇక్కడ 3 ఇల్లు ఒక్కడే కట్టాల, ఎవరు సహాయం తీసుకోకూడదు. బొంతరాళ్ళు మీరు చూస్తుంటారు, బొంతరాళ్ళు బాగా ఆ బొంతరాళ్ళతో ఇల్లు ఒళ్ళంతా పుండిపోయింది, చీము కారుతా ఉంది, రక్తం కారుతా ఉంది, నొప్పి. ఎంతకాలం భరిస్తాడు? కాబట్టి ఎంత చేసినా మీరు ఉపదేశం ఇవ్వకపోతే మేము తృప్తిపరచలేకపోయా. నేను ఏమని చెప్పగలను? వాడిని ఆపినా కానీ వాడు ఆగల, వాడు వెళ్ళిపోయినాడు. మీ దెబ్బలు ఎంత మాత్రం వచ్చుకుంటారు? ఎవడు మాత్రం వచ్చుకుంటారండి? మా దెబ్బ సగం మాట అంటే నలిగిపోతాం, మా పక్కన మాట్లాడడం మళ్ళీ ఇంకొకటి. అటువంటిది ఇంత ఓర్చుకున్నాడు. ఓర్చుకుని తెరపెచ్చి ఇంక వాడు వెళ్ళిపోతామంటే నేను కాదలేకపోయినా అని నేను గమ్మున ఉండిపోయినా. అనేప్పటికీ ఆ గురువు గారి బాబు నల్లగా మారిపోయింది. నల్లగా మారిపోవడం అంటే దిగులు. అయ్యో వెళ్ళిపోయినాడే ఎంతలో పెట్టాడబ్బా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఎప్పుడు వెళ్ళాడు అని ఈమె గురువు చూస్తున్నాడు. పోయి 2 రోజులు అయిందని చెప్పి అయిన తర్వాత తను అనుకున్నాడు వాడు ఎక్కువ దూరం పోయి ఉన్నాడు అనుకుంటున్నాడు మనసులో. వాడు ఎక్కువ దూరం పోయి ఉన్నాడు అని మనసు అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇతడు ఆ గోగ్డాని ఇంటికి చేరాడు. ఎవరు? ఇంతకుముందు వీళ్ళ దగ్గర శిష్యులను చేశాడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన సత్సంగం చెప్తున్నాడు, అంటే ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నాడు. ఆ సత్సంగం చెప్తుంటే అప్పుడు ఆయన చదివేది ఏంటంటే, వివరించి చెప్పేవాడిని నేనే, వినేవాడిని నేనే, నీకు జగద్గురువును నేనే, భక్తుడును నేనే, ప్రపంచ స్థితికి అతీతంగా ఉన్నవాడిని నేనే ఆనంద స్వరూపిణి. ఇది అర్థం.
దాన్ని ఏమంటే అహం బ్రహ్మాస్మి, అయినాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అంటూ ఉంటారంట. అంటే అన్నీ నేనే, అంటే వేరెవరు లేరు అనే అర్థంతో అక్కడ శిష్యుడికి బోధిస్తున్నాడు. బోధించినప్పుడు వీడు అడుగు పెట్టాడు. అడుగు పెడితేనే ఇది గొప్ప శుభసూచకంగా ఉంది. అంతా నేనే చెప్పినప్పుడు అంతా నేనే భావనలో నాకేదో శుభసూచకం కాబోలు అని దూరం నుంచి నమస్కారం పెట్టాడు. అంత జనం కూర్చుంటారు కదా, ఇప్పుడు ఆ గోడకి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఆకలి నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టి ఇంక చూశాడు. చూస్తానా ఈడు అక్కడి నుంచి వచ్చినాడు వీడు అనేసి వాళ్ళ పద్ధతి, నమస్కారం పద్ధతి, టోపీ తీసి ఇలా అని ఇలా పెట్టుకుంటారు అనమాట. అలా పెట్టుకున్నాడు ఈ గురువు గారు. అంటే నువ్వు మార్పా గారికి సంబంధించిన శిష్యుడివి అంటే అతను నమస్కార పద్ధతి రీతులు ఉంటాయండి. కొద్దిట్లు పెడతారు, కొద్దిట్లు పెడతారు, దానికి గుర్తులు ఉంటాయి. వాళ్ళ బౌద్ధ సాంప్రదాయం ప్రకారంగా ఈ మిల్లరప్ప గారు నమస్కారం పెట్టేటప్పటికి ఓహో ఈయన మన సాంప్రదాయం వాడు అనే ఉద్దేశంతో టోపీ తీసి అలా పెట్టుకున్నాడు. అయిన తర్వాత లోపలిన తర్వాత ఏంటి సంగతి అడిగాడు. ఇక్కడ మాత్రం జరిగింది చెప్పలే. ఎవరు? ఈయన. ఇంతకు చెప్పేవాడు కదా, ఇప్పుడు చెప్పలే. ఇది గురువుగారు అనుకుంటారు, కొట్టేశారు, మా గురువుగారు పరిస్థితి దొంగతనంగా ఇచ్చిన వస్తువులు అని ఏం చెప్పలే. ఆయన చెప్పకుండా ఆయనకి బాగా తీరిక లేదంట, అందుకోసంగా నాకు ఉపదేశించడానికి ఆయనకి వీలుకి లేదట, అందరినీ ఇక్కడ పంపారు. 2 మాట చెప్పాడు. అందుకు గుర్తుగా ఆ నరూప గారు ఇచ్చారు వస్తువులు, పూలదండ, ఆ మాల, ఆ చేతికిచ్చాడు. నమ్మకం కుదరుతుంది కదా. మా గురువుగారు వస్తువులు అంటే అది ఎంత పవిత్రమైంది. ఆ 2 చూసినప్పటికీ అప్పుడు గుర్తొచ్చింది వీడెవడు అనే సంగతి. నరూప గారు వస్తువు తెచ్చిన వార్త విని ఒక పక్క సంతోషం. అంటే మహాత్ముల యొక్క వస్తువుకి ఎంతటి ప్రత్యేకత ఉందో ఆలోచించండి ఇక్కడ. అంటే అంత మహత్య కలవి. ఆ వస్తువుని అక్కడ పెట్టి భజనలు, సంకీర్తనలు, పూజలు చేస్తున్నాడు. మా గురువుగారు వస్తువులు కదా, ఇది ఎంత పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పువ్వు ఒకటి రాలి పడితేనే మన ఏమైనా కావాలనుకుంటాంటాం కదా, మరి అటువంటి మహాత్ముల వస్తువు వచ్చినప్పుడు ఎంత పవిత్రం. అందులో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాడు. అంత అయిన తర్వాత ఆయన నీకు నేను ఏదో ఉపదేశం చేస్తానని చెప్పాడు. చెప్తున్నప్పుడు ఆయన ఉత్తరం ఉంటుంది కదా, ఆ ఉత్తరం ఇచ్చాడు. ఇస్తాను ఇంకా ఆయన నమ్మకం కుదిరింది. మా గురువుగారు మళ్ళీ ఉత్తరం కూడా పంపించారా? ఆ ఉత్తరం ఏంటంటే నేను ఏకాంత వాసానికి పోబోతున్నా. ఎవరు? గురువుగారు. కాబట్టి ఈ మంత్రగాడేమో తొందరపడుతున్నాడు ఉపదేశం అనేసి. కాబట్టి వాడికి ఉపదేశం తెచ్చిన కూడా నీ వద్దకు పంపుతున్నా. నీవు రాసిన ఉత్తరమే కదా అది, నీ వద్ద పంపుతున్నా. వాటితో పాటు నీ గుర్తుగా జపమాల, పొలమాల ఇక్కడ పంపిస్తున్నా. ఆయన ఉత్తరం చేసేటప్పటికీ సరే ఇతనికి ఉపదేశం ఇవ్వాలి అని చెప్పేసి ఎట్లా ఇస్తా అన్నాడు. అంతే తర్వాత చెప్పిన ఆయన ఒక అడగతాడు, ఏదో అడగబోతాడు. అడగతే నీరు కలిపినాడట. ఏమడిగాడంటే, నాయన మా శిష్యులు దస్తా ఉంటే దారిలో దొంగలు దోచుకుంటున్నారు, వాళ్ళు పోయి చంపేసారు అంటాడు. మరి ఆడ చంపి వచ్చి మా మూట కట్టుకుంటే మళ్ళీ ఈయన కూడా అదే మాట అంటున్నాడా? ఉపదేశిస్తే ఆనందపడిపోయినాడు, పోయి దొంగ చంపేసారు అన్నాడు. కర్మరా నాయన అనుకుంటూ ఇప్పటికే వడగల వారు కురిపించి సర్వనాశం చేశాను, ఇంకా చెప్పిన పని చేయకపోతే ఉపదేశం ఇవ్వబడి. ఇంకెట్లా ఎందుకు నేర్చుకున్నాను ఈ విద్య తల పట్టుకున్నాడు. ఆ విద్య లేకపోతే ఏ బాధ లేదు కదా, ఎందుకు నేర్చుకున్నామన్నాడు. సరే ఇక్కడ నేను సత్యం కోసం వచ్చా, మళ్ళా మీకు పాపం చేయమంటున్నారు, నష్టం కలిగేయమంటున్నారు. ఈ పాపిష్టి శక్తి నాకు ఎందుకు పొందాను. సరే వేరే దారి లేకుండా పోయినాడు. పోయేసి ఒక దగ్గర కూర్చొని వాళ్ళ పైన నాశనం చేయాలి కదా, వడగలవాన కురిపించాడు. వడగలవాన కురిపించినప్పటికీ అటు పొలాలు, పక్షులు, జంతువులు అన్నీ చనిపోతాయి కదమ్మా. అన్నీ చనిపోయి వస్తూ దారిలో ఏ ఊరైతే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకంతా ప్రచారం చేశాడు. మా గురువు గారికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే
మిమ్మల్ని నాశనం చేస్తా అని చెప్పుకుంటూ వచ్చేసాడు. ఎవరు? మెలారెప్ప. ఆ తర్వాత అంతా వచ్చి గుండెలు పక్షులు పడిపోయినాయి కదా, ఆ పక్షులంతా తన కోట్లు టోపీలు వేసుకొని గురువుగారి దగ్గర వచ్చి చూడు ఎంత పాపం చేశాడు మొదలు. నా దగ్గర పాపం ఇంత పాపం చేయించారు చూడండి అన్నాడు. నేను ఇక్కడ జ్ఞానం పొందాను వచ్చా, మరి ఇంకా పాపకర్మను మూట కట్టుకున్నా, నేను చాలా దుర్మార్గాన్ని కాస్త కనికరించండి అన్నాడు. 20 పక్షులంతా మూట కట్టుకొని వచ్చి గురువుగారి కాలం పడేసాడు. చూడండి నన్ను ఎంత పాపం చేయించారు మీరు, నేను జ్ఞానం కోసం వచ్చా అనేప్పటికీ ఆయన అన్నాడు, నిరాశపడబాక, నిజానికి నీవంత భయపడాల్సిన అవసరం లే, పరీక్ష చేయడానికి చెప్పేసాడు, ఇటు చేస్తాడా చేయడా అది ఇక్కడ పరీక్ష. నువ్వేం భయపడబాక, నా ఏదో నమ్మకం ఉంచు, నువ్వు నీ వలన నీ ఇప్పుడు వడకాల వలన ఇన్ని పక్షులకు హాని జరిగింది అంటున్నావు కదా, దేనికి హాని జరగల చూడంటున్నాడు. అనుకోండి, నువ్వు చనిపోయి అనుకుంటాను పక్షుల్లో దేనికి హాని జరగల, నమ్మలేకపోతే అలా చూడన్నాడు. చూస్తే ఆ పక్షులు జంతువులని ఎగిరిపోతా ఉన్నాయి. చంపేసాడు అనుకున్నాడు వీడు, అది కాస్త అన్ని ఎగిరిపోతా ఉంది. సరే వెంటనే నీకు ఉపదేశం ఇస్తానని చెప్పేసి ఉపదేశం చేశాడు. చేసిన తర్వాత నువ్వు పోయి ఒక గుహ ఉంది, ఆ గుహను శుభ్రం చేసుకో, ఆ గుహలో కూర్చొని నువ్వు ఈ సాధన చేస్తూ ఉండు అని ఒక సాధన చెప్పాడు. ఎంత సాధన చేసినా ఫలితం రాదు. కొన్ని నెలలు గడిచాయి, అంటే అనుభవం వచ్చింది. నేను గురువుగారు అనుభవం తీసుకొని వచ్చేసాను కదా, ఫస్ట్ గురువుగారు అనుభవం తీసుకోకుండా, అందువల్ల రాలేమో అని మళ్ళీ అనుమానం. అని బాధపడుతున్నప్పుడు ఒకరోజు వచ్చాడు ఎవరు, ఈ గోపిట వచ్చి, ఏరా నీకేమైనా అనుభవం కలిగిందా అని అడిగాడు. నాకేం అనుభవం కలగలేదు అన్నాడు. ఆయనకు అనుభవం వచ్చింది. ఉపదేశం ఇచ్చితే అంటే నీకు అనుభవం రావాలి, అది నీకు అనుభవం రాదు అంటున్నాడు. అతనికి అనుమానం వచ్చి, అనుభవం ఎందుకు రాలేదు, ఏడ తేడా ఉంది. ఇప్పుడు తేడా ఉందనుకుంటే గురువుగారు ఉత్తరం ఉండే, 40 వస్తువులు ఉండే, తేడా ఎందుకుంటుంది అని ఇతను ఆలోచిస్తున్నాడు. ఈ మెలారెప్పేమో నా గురువు అనుభవం తీసుకురాలేదు కదా, అందుకని నాకు అనుభవం రాలేదని ఇతను మదన పడుతున్నాడు. అది చెప్పలేడు దీనికి. అంటే ఏంటి అలాంటి నాకు అనుభవం రాలేదు చెప్తాడు, ఇతనికి అనుమానం వచ్చింది. కానీ గురువుగారు ఆజ్ఞ లేదంటే ఉండే, ఉత్తరం ఉండే, వస్తువులు ఉండే. అలా కాదు నాయన, ఎందుకు ఇలా జరగలేదు, ఏదో లోపం ఉందనేటప్పటికీ ఇతనికి అర్థమైపోయింది. నిజం చెప్పేద్దామా అనిపించింది. నిజం చెప్పేస్తే తరిమేస్తాడేమో అది మళ్ళీ ఇది చెప్పరా. వెంటనే మార్పా గారితో సంధి చేసుకోవడం తప్ప నాకు ఇంక వేరే మార్గం లే, మళ్ళాడికి పోవాల్సిందే అనుకొని ఈ లోపల సరే సాధన చేస్తూనే ఉన్నాడు. సరే ఈ వీడికి అనుభవం రాలే. అక్కడ మార్పా గారేమో వీడు ఒక కొంచెం వదిలిపెట్టి వచ్చేసాడు కదా, అంతస్తా ఎవరి చేతిలో పూర్తి చేయించుకున్నాడు వాడు గురువు గారు. చేయించుకుని వెంటనే దాని గృహప్రవేశం కోసంగా గృహం చేయాలి కదా, వెంటనే ఒక మనిషిని పంపించాడు ఇతను గోపురం దగ్గరికి. అంటే ఇతను ఆహ్వానించాలి కదా. అంటూ అంటాడు, ఆ వెద తోపుగా అక్కడ ఉంటే నీతో పాటు తీసుకొని అన్నాడు. ఈ ముగ్గురు ఖాళీ పట్టి అడిగేపట్టి స్పందన చేసింది. ఆ వెద అక్కడ ఉంటే నువ్వు తోడుకొని అన్నాడు. వెంటనే ఆ మాట వచ్చి మార్పు బిల్లాలకు చెప్పాడా పడేది బిల్లారప్పకి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే నువ్వు గురువు గారు అనుభవం చేసుకొని వచ్చేసావు, నాకు నువ్వు అబద్ధం చెప్పావు, లేకపోతే నీకు ఇప్పటికి అనుభవం వచ్చి ఉండాలి నీకు అనేవాడికి. అప్పుడు చెప్పుకున్నాడు, నిజమే స్వామి, నాకు ఆయన అనుమతి ఇవ్వలేదు, ఆయన భార్య గారు నా మీద ప్రేమతో ఆ వస్తువు దొంగిలించి ఇచ్చింది నాకు అని చెప్పేటప్పటికి సమయం అంతా వృధా చేసుకున్నాను అనుభవం.
అక్కడే ఉంటే నీకు ఈ సమయమైనా నీకు మిగిలి ఉంటుంది కదా. గురువు అనుమతి లేకుండా ఏ ఉపదేశం పొందినా ఫలితం ఉండదని నువ్వు తెలుసుకుని ఉండాల్సింది. ఆయన పర్మిషన్ లేకుండా నువ్వు మనం ఏం చేసినా అది నిష్ప్రయోజనం. ఆయన పర్మిషన్ ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇది మనం అన్నించుకోవాలండి. తొందరపడి ఏదో తోక వచ్చిన తోక ఆడించామనుకో, తోక కట్ చేస్తాడు ఆయన. అలా కాకుండా అరే నువ్వు పలానా దగ్గర చేయాలి పలానా చేయాలి చెప్పాలనుకోండి, సవ్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చెప్తున్నాడు. నేను గురువు అనుమతి తీసుకోకుండా వచ్చావని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది కదా. ఎలా వీలవుతుంది నీకు గురువు అనుమతి లేకుండా నువ్వు సత్ఫలం ఎలా పొందగలవు? ఆ మాత్రం ఆలోచించలేదా? నేను తీసుకురామని ఆయన లెటర్ రాసినాడు. నువ్వు వస్తావా సస్తావా అన్నాడు. ఇంకా పోయావు. ఇంకా లేపగా కొడితే పర్వాలేదా, చంపేస్తాడేమో భయంగా ఉంటుంది. నువ్వు వచ్చేది నువ్వు నిశ్చయించుకున్నాడు. సరే ఇంకేం చేస్తావు, ఇంక వేరే దారి లేక ఆ ఉత్సవం దగ్గర పడతా ఉంది. వచ్చిన తర్వాత మార్పా గారు నా సంగతి ప్రస్తావించారా అని అడిగారు. శ్రీమతి మార్పా గారు నీ గురించి ప్రస్తావించారట. అంటే యా చేసినవాడికి అనేసి మార్పా గారు నా గురించి అడిగాడా అన్నప్పుడు శ్రీమతి మార్పా గారు నీ గురించి ప్రస్తావించారట. నువ్వు గుహలో ఏకాంతంగా ఉంటున్న వైనము వీళ్ళు ఆయన చెప్పారట. ఇక వచ్చి వెళ్ళిపోయాడు కదా, వాళ్ళు చెప్పేసినారు వాడు అక్కడే ఉన్నాడని. నువ్వు అక్కడ మరిచి వచ్చిన పాతిక ఒకదాన్ని వీళ్ళకిచ్చి దుస్తులో దాచుకుని తీసుకుని రహస్యంగా నీకు ఇవ్వమన్నారట అంటూ సంచిలో నుంచి వాళ్ళ ధర్మపత్ని ఉన్నదే ఒక పాచిక తెలుసు కదా, అది వీడికి ఇచ్చింది. ఇస్తే వెళ్తానే దాన్ని చూశాడు. అర్థమైందా లేదు? ఒక శిష్యుడు ఇచ్చాడు కదా, వచ్చిన తర్వాత నా గురించి ఏం జరిగిందా అని అడిగాడు. నీ గురించి మాట్లాడిందాయా, నీకు పాచిక ఇవ్వమని చెప్పి ఇచ్చింది, నా దగ్గర ఇచ్చింది, అది నీకు ఇవ్వమని చెప్పి ఇచ్చాడు అని నెలరప్పకి ఆ పాచిక ఇచ్చాడు. ఆ పాచిక చూశాడు, ఏం కదా మామూలు పాచిక మరిగా ఉన్నది. నాకు దాన్ని కొట్టాడు. కొత్తనే అందులోంచి ఒక పెచ్చు ఊడి లోపల చిన్న కాగితం ఊడిపడింది. లోపల కాగితం పెట్టిందంట. ఆయన పెట్టిన తర్వాత నాయన నీవు కోడి ఉపదేశం ఇవ్వడానికి లామా గారు సిద్ధంగా ఉన్నారు, నువ్వు తిరిగిరా అని చెప్పి కొండంత ఆనందం వేసిందంట. సరిగ్గా నా గురువు గారు ఉపదేశిస్తాడేమో అనేసి ఆనందపడుతున్నాడు. వెంటనే గోకుడు వచ్చాడు. ఎవరు? ఈ రెండో గురువు గారు. ఏ మంత్రగాడా, నువ్వు సిద్ధంగా ఉన్నావా లే చెప్పు, నేను ప్రయాణికి సిద్ధమవుతున్నా, వస్తావా రావా? సరే ప్రయాణం అయ్యాడు. మార్పాల తనకిచ్చిన వస్తువులు తప్ప మిగిలిన వాటిని అన్నింటినీ గురువుగారు కానుక తీసుకున్నాడు. ఈ గోకుడా తీసుకోవాలి కదా, ఇప్పుడు కూడా గురువుగారి దక్షిణలో ఆనవాయితీ. అంత అయిన తర్వాత ఒక వస్తువు మాత్రం మర్చిపోయాడట. అది కుంటి మేక. ఎవరు? ఈ గోకుడా తీసుకుపోయేటప్పుడు. సరే అన్నీ తీసుకుపోయారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు సమర్పించారు. సమర్పించిన తర్వాత ఆమె కథ ఒక జున్ను తీసి వాళ్ళకి ఇచ్చింది. కనుక పంపుండదని వీళ్ళు బయలుదేరారు. ముందుగా వెళ్ళి అంతా వస్తున్న సమాచారం చెప్పి సేవ తెచ్చుకోవడానికి వీరు పంపవలసింది కోరమని ఇతను పంపించాడు. అంటే ముందుగా వీళ్ళు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఒక ముందు పంపిస్తారనమాట, మేము వస్తున్నాము మా ఏర్పాటు చేయండి అనేసి. వాడే పంపిస్తాడు, ఈయనే పంపించాడు. ఈ మేళారప్పండి వీడు పోయినాడు. ఆడ పోయినప్పుడు ముందు భార్యని కలుసుకున్నాడు. మన గోకుడు వస్తున్నారని చెప్పారు. సరే కాస్త ఆహారం తయారు చేసి పంపించారు. వెంటనే గురువుగారు చెప్పాలి కదా, ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన అడుగు పెడతామా వద్దా, పెడతామా వద్దా జగతా ఉన్నాడు. ఇక్కడ వెళ్ళి నమస్కరించుకోగానే నేను ఉత్తరేని ఆయన సమర్పించిపోయాడు. అంటే గుడ్డని వెంటనే వెనక్కి తిరిగి కూర్చున్నాడంట. అంటే కోపానికి వస్తుంది కదా, వెనక్కి తిరిగి కూర్చున్నాడు. మళ్ళీ ఆయన ముందుకు వెళ్ళి కాళ్ళు సమర్పించిపోయాడు. మళ్ళీ ఒక పక్క కూర్చున్నాడు. వీటికి భయం వేస్తూ ఉంది. సరే ధైర్యం అంతా కూడా తీసుకున్నాడు. ఏమైతే కానీ
గురుదేవా, నా మీద మీరు కోపంతో నా నమస్కారాలు మీరు అంగీకరించబోయినప్పటికీ కూడా నా నమస్కారం మీరు తీసుకోబాకండి, కానీ ఆ గోబ్డన్ వస్తున్నాడు, ఇక్కడికి వచ్చే విషయం మీకు చెప్పమన్నాడు. అతను త్రోవలో ఉన్నాడు కాబట్టి మీరు అతని తగిన రీతిలో ఆహ్వానించవద్దా అని గురువు గారిని అడుగుతున్నాడట. మీకు సంతోషమైతే దయతో కొంచెం ఆహారం గణిస్తే నేను తీసుకుపోతా. అదే ఆ గురువు గారు చెప్పమన్నాడ. నేను వస్తున్నాను, నాకు ఏర్పాటు చేయండి, దారిలో నాకు ఆహారం పంపించండి అని చెప్పాడు. వచ్చాడు, గురువు గారు ముఖం చెప్పుకొని కూర్చొని ఉన్నాడు. అయ్యా, నా మీద కోపం అంటే ఉండింది, కానీ ఆ గురువు గారికి ఏదో కావాలంట అని చెప్పాడు. వెంటనే వేసినాడు కోపంతో, పట్టాడు ఆయన వీడి మీద. ఏంట్రా, నేను భారతదేశాల నుంచి ఎన్నో భోజనాలు తీసుకొస్తే నన్ను ఆయాసపడి వస్తే కూడా నేనేమి స్వాగత సత్కారం అడగలేదే. బాగా ఆలోచించండి. ఎంతో కష్టపడి భారతదేశం నుంచి టిబెట్ అంటే చాలా దూరం నేను మోసుకొస్తుంటే నన్ను ఎవరు ఆహ్వానించాలి నేను అనుకోలేదే, వాడేందుకు ఆహ్వానించాలనుకుంటున్నాడే అంటూ మార్పా అనువాదకుడి నేను బుద్ధి లేని పశువుల మంత్రి నాకు తొలకొస్తాడని ఎదురేగి ఆ గోపురానికి నేను స్వాగతం పలికేదా? అంటే మార్పా అనువాదకుడు నేను ఏదో మేకల మంది తీసుకొస్తున్నాడు, దానికోసం పెట్టి నేను పడి ఆహ్వానించాలనా? అతనికి కావాల్సిన అదే అయితే ఇక్కడ రాబడలే, వెళ్ళిపోమని. అంటే స్వాగత సత్కారాలు నిషిద్ధము. ఎవరికి? గొప్ప ఆధ్యాత్మిక సాధకుడు అనేవాడికి. నేను అనుకుంటున్నా గొప్ప సాధకు ఉపన్యాసం చెప్తాను కదా, మా బడ కథ డ్యాన్పాలం పోతాడు ఒక్కడన్నా మా బడ ఫోన్ కూడా చేయలేదే అని అనుకున్నా. ఇప్పుడు దాకా నేను కూడా ఇందులో క్రియాగా వస్తున్నారా రాలేదా ఆలస్యమైంది కదా, 8 నిమిషాలు ఆలస్యమైంది. ఏమి ఎక్కడున్నా వస్తున్నావా రాలేదా అనుకుంటా వచ్చారు. ఇప్పుడు కదా బుద్ధి వస్తామంట. మాస్టర్ గారు చెప్తాడండి, మాస్టర్ గారు సాయిలామృత గ్రంథం సేకరణ కోసం ఉన్నప్పుడు ఎవరో బాబా చూశాడు, ఒక ఉన్నాడు, ఇంటి పక్కన తాళం వేసాడు, ఆడ కూర్చున్నాడు. 2 రోజులు ఆడ కూర్చున్నాడు. 3 రోజులు వచ్చాడు ఆయన. వస్తానే తాళం తీసి ఎందుకు వచ్చాడు, మీకోసం వచ్చాడు అన్నాడు. నాదేం లేదని అన్నాడు. పుట్టాడు ఆయన, ఆడ కూర్చొని ఉన్నాడు. తాళం లోపల ఉన్నాడు, బయట కూర్చున్నాడు మాస్టర్ గారు. ఆ తర్వాత ఆయన వచ్చి నాకు బాబా చెప్పాడు, నువ్వు అవునా కాదు పరీక్ష చేశాను అని చెప్పాడు అన్నమాట. ఎవరు? మాస్టర్ గారు జరిగిన సంఘటన చాలా కొద్దిగా చెప్పుకుంటున్నాం. ఇది తేడాలు ఉంటాయి, అటువంటి తేడాలు ఉంటాయి. అంటే మాస్టర్ గారు ఓర్చుకున్నారు అంటే మన మీద గొప్పని స్వాగతం అంటే మనం మర్యాద మనం గౌరవించాలి అనే భావన ఉంటే నాకుంటే నేను తీసి పక్కన పెట్టాలి. అది లెక్క. నన్ను గమనించడం, నన్ను గమనించాలనుకుంటా, గౌరవించాలనుకుంటా. ఇప్పుడు ఆ 2 తీసి పక్కన పెడదాం. అదే వాడికి కావాలంటే వెళ్ళిపోమని చెప్పన్నాడు. వెంటనే వీళ్ళు భయపడిపోయాడు. వీళ్ళు బెత్తరపోయి దెబ్బకి వీళ్ళు పరిగెత్తిపోయి అమ్మగారి దగ్గర పోయినాడు. ఆయన మీ గురు మా ఇంటి ఆయన పోపిదారు, ఆయన నువ్వు ఆయన దగ్గరికి పోయినావు, సరే మనం వాడు సాధకుడు కదా, మనం ఆహ్వానించాలి, పడిద్దరం పోదాం పదా అని ఇద్దరు పోయినారు. అమ్మ వద్దు తల్లి, నువ్వు నాతో రాబాక, వచ్చినావు అనుకో ఇంకొక వంట అవుతుంది, కాబట్టి ఏదో మీరు ఇచ్చారంటే నేను తీసుకుపోతా, మీరు వచ్చారనుకో మళ్ళీ ఆయన ఎగిరితే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే సరే అని చెప్పేసి వెంటనే ఆమెకు ఆహారం ఇచ్చి పంపించింది. సరే వాళ్ళు వచ్చారు. గృహప్రవేశం జరగబోతూ ఉంది, పెద్ద విందు ఏర్పాటు జరుగుతూ ఉంది, అందరూ రెడీగా ఉన్నారు. వెంటనే ఒక మామూలుగా కీర్తనలు ఉంటాయి కదా, ఆ సంగీతాలు పాడారు. అంటే గోగుడని వచ్చాడు. వస్తారే కానుకలని ఆయన ముందు పోసాడు. గురుదేవా, నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నేను నాతో పాటు నా సర్వస్వం మీరే, నాకున్న సర్వస్వాన్ని నీకు అర్పించుకుంటున్నా. అయితే ఒక కుంటి మేకన మాత్రం తేడా, ఎందుకంటే మీకు పనికి రాదు కదా అనేసి అంటే ఉండేదంతా ఊడ్చుకుని తెచ్చేసి గురువుగారికి చేశాడు అన్నమాట. వెంటనే అది తెస్తే నీకు ఉపయోగపడని నేను తేలేదన్నాడు. మీ ముఖత నాకేదైనా జ్ఞానం ఉంటే నాకు బోధించండి అన్నాడు.
సరే నీకు కావాల్సి నేను చెప్తా. నా దగ్గర ఉన్న అపూర్వమైన గ్రంథాలు అన్నీ విలువైనవి. అవన్నీ కూడా నీకు జ్ఞానాన్ని ప్రసాదించేటివే. అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంచేది ఇంటికి తిరిగి వెళ్ళి ఆ కుంటి వేగం తీసుకుంటా. అప్పుడేమన్నా బండ్లు ఉండేదా? నడకే దాదాపు 5-10 కిలోమీటర్లు అనుకోండి. మళ్ళా పోవాలన్నా 10 కిలోమీటర్లు, మళ్ళీ మోసుకుని 10 కిలోమీటర్లు రావాలన్నా అని చెప్పాడు. అది తెస్తే నీకు జ్ఞానం బోధిస్తాడు. సరే అతడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎట్టో ఆ మేకను తీసుకుని వచ్చాడు. జ్ఞానం కోసం సత్యమైన కోరికల శిష్యుడు నీలాగా ఉండాలి. ఎవరిలాగా? గోకులాగా. ఏదో కుంటి మీద నువ్వేం చేసుకుంటావు అనలే, తెమ్మన్నాడు, తెచ్చాడంతే. అంటే ఎంత శ్రమకు వచ్చుకున్నాడు. అందుకని జ్ఞానం కావాల్సిన వాడు నీలాగా ఉండాలి. గురువుగారు చెప్పింది మాట్లాడకూడదు. చెప్పాడు. గురువుగారు అంటే నాలాంటి కూడా అనుకోపోతారంటే అదొక భ్రమలో ఉంటారు. ఇప్పుడు గురువుగారు అంటే అట్లా అయిపోతారు జనాలంతా. ఇప్పుడు ఈ మాట చెప్పేసి ఈ మాట చెప్పారు కాబట్టి మీరేదో నా మాట దెబ్బదాటకూడదు అని గ్రూపులు తయారు చేసుకుంటున్నారండి. గురువుగారు అంటే ఎలా ఉండాలంటే సర్వజ్ఞుడై ఉండాలి, సర్వవ్యాపకుడై ఉండాలి, సర్వసమర్థుడై ఉండాలి. ఈ 3 ఉన్నవాడే గురువు. అటువంటి వాడు గురువు మాటని మనం జవదాటకూడదు. అంతేగాని నాకు ఉపన్యాసం చెప్పినంత మనం గురువు అనుకోవడం, అదేమంటే మాకంత మీరే కదా తెరిపించారు, మీరే కదా మా గురువు ఆడప్పుడు వీడు పొంగిపోయా. పోయి వీడు ఏం చేస్తాడు? ఒక ఆట ఆడిస్తాడు అందరినీ. ఆ భ్రాంతి మనం పడకూడదండి. అందుకని సద్గురు లాంటి వాడు గురువు చెప్పిన మాటని మనం జవదాటకూడదు. ఇప్పుడు సద్గురు అంటే ఎవరున్నారు? ఎతకబడలే, కూర్చోడారు. వాళ్ళు ఏం చెప్పారో దాన్ని చేస్తే చాలు. మనకి వచ్చే చూపించారు కదా, ఇంక వేరే వాళ్ళు మనకి ఎందుకు పోవడం? ఇప్పుడు వాళ్ళు మనకి బాహ్యంగా లేరు, కానీ మన కోరికలు తీరుస్తున్నారా లేదా? మరి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు ఇంక ఎక్కువ జరిగింది పరిగెత్తాలా? ఇంకొకటి కాలు ఎందుకు పట్టుకోవాలి? పోయి వాడు ఎంత బాగానే చెప్పలే కాక, ఆయనకన్నా కూడా బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్పవచ్చు కాక, ఈయన ఇచ్చిన నిదర్శనం వాడు ఇవ్వగలదా? ఇవ్వలేడు. పోనీ ఇతడు ఎవరైనా తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. బాబా ఎప్పుడన్నా నిత్యం చేస్తేనే 2 రూపాయలు చేశాడు. ఎందుకంటే ఎవరైతే ఉచితంగా తీసుకోకూడదు అనేసి ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఎవరన్నా లేదు. కాబట్టి మనం భ్రాంతిలో పడకూడదండి. ఎందుకంటే ఏదో రూపాయలు అయిపోయేటప్పటికీ నా బోటిగాడ అబ్బా ఈయన పెద్ద మహాగురువు కాబట్టి ఆయన మాట దాదాటకూడదు అని నేను చెప్పి చేయకూడదు. ఒక చెప్పిన ఆలోచించాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గురువు అనే పదాలు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. ఇక్కడ ఇప్పుడు జ్ఞానం కోసం సత్యమైన కోరిక ఉన్నవాడు ఇలాగ ఉండాలి. నిజానికి ఆ కుంటి మీద నాకెందుకు, నేను పరీక్ష చేయడం చెప్పా. జ్ఞానం యొక్క విలువను అవసరాన్ని తెలియజెప్పడం కోసంగా తెమ్మన్నా. నువ్వు చేస్తావా చూద్దాం. బట్టి ఉపదేశం పొందాడు, సమాధానం జరుగుతూ ఉన్నది. ఈ సంగతి ఏం పట్టించుకోలే. వీళ్ళు మూల కోసం ఏడస్తా కూర్చోవాలి. వీడు వచ్చాము ఏందని సంగతి. అందరూ శిష్యులు వస్తున్నారు, పొందుతున్నారు. మార్పాగా హఠాత్తుగా గోపకన్నం చూశాడు. అంత అయిన తర్వాత ఎందుకంటే వీడికి ఉపదేశం ఇచ్చాడు కదా, వీడ ఆ గోపకానికి ముందు నీ అంత వాడు లేడనేసాడు. అంత పూజ అయిన తర్వాత భాష చూస్తూ వాడిని ఆ వెధవని తోపాగకి నువ్వు ఉపదేశం ఇచ్చినందుకు నీ సంజాషం ఏమిటి చెప్పు. వాడికి ఎందుకు ఉపదేశం ఇచ్చావు? అంత పూజ అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, అన్నప్రసంత అయిపోయింది. అందరూ తిని ఆగిపోయారు. పక్కన పడికి అడిగాడు, ఏం చేశాడు? వాడు వణికిపోయినాడు. ఎవరు? ఆ గోప్దన్ వణికిపోయి, గురుదేవా మీరు స్వయంగా ఉత్తరంలో ఉపదేశం రాసినారు, అందుకని ఇచ్చా అని ముద్ర కూడా చూపించాడు. జపమాల ఈ పూలమాల కూడా చూపించాడు. నా వల్ల ఏం పొరపాటు జరగలే, నా మీద ప్రవర్తించుకోబాక సాగా వాడు కొట్టాడు కొట్టబాక అని బాధపడుతున్నాడు. బాధపడుతూ చూస్తున్నాడు. దారి ఎట మారిపోతామా ఆయన పైకి లేస్తానే అనుకుంటున్నాడు ఈ గోప్డన్. గురువుగారి దృష్టి వెంటనే వీడి మీద పడింది, మెలారప్ప మీదకి. వాడు వదిలేసినాడు చూపుతూ, నీకెక్కడేది ఇవన్నీ అన్నాడు. అయితే
వాడి గుడ్డలు దడ, కాళ్ళలో ఒడుగుడు, ఇవన్నీ అదే అమ్మగారు ఇచ్చారు అని చెప్పాడో లేదో పరిగెత్తినాడు దూకేసి ఇవాడ కనుక్కుంటాడు. అమ్మగారు ఇచ్చారు అని చెప్పేసి ఒక్క క్షణం ఎందుకంటే గోపిక మీద కోపం చేసుకున్నాడు అనేసి వెంటనే అయ్యా ఆమె మీద పరిగెత్తాడు. వీళ్ళది పారిపోయారు కదా వీళ్ళిద్దర. ఆమె ఇంకా ప్రాక్టీస్ కదా ఇంకా ఇంట్లో తను గడేసుకొచ్చి తలుపు వేసుకేది. ఇంకో దబదం బాస్తున్నాడు తలుపుని కూర్చొని నేను చెప్పిన పని చేసేందుకు కాదు, నువ్వు వెళ్ళి ఆ నరోబాగా వచ్చినారే నన్ను తీసుకురా అని ఇంకొకటి నేను పంపించాను. మళ్ళీ ఆమె తలుపు గడేసా, పెళ్లి పక్క తీగిపోయా, ఈ మిల్లాల పారిపోయా, ఈ గోగ్డాన్ని దాముకొని ఉండే పిలిచాడు. మళ్ళీ గోగ్డాన్ని మిల్లాల కాదు గోగ్డాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ పిలిచి సరేనా నేను చెప్పిన పని చేసేందుకు గాను నువ్వు వెళ్ళి నరోబా గారి మాలా తీసుకుందామని చెప్పాడు. సరే శ్రద్ధ కూర్చున్నాడు, ధ్యానం చేస్తా ఉన్నాడు. గురువు గారు నువ్వు తీసుకున్నాడు, కూర్చున్నాడు. ఈ గోగ్డను నల్లగా జారుకున్నాడు. ఇంత అవసరం ఉండాలి కదా. గురుపత్ని దాక్కొనేసింది. ఇంటి బయట గోగ్డను ఆయనతో పాటు వచ్చాడా గోగ్డన్నా నన్ను కూడా తీసుకెళ్ళిపోసా ఇది మిలారెప్ప ఇక్కడ ఉండలేను, ఇప్పటికి అయిపోయింది వాయింపుడు, నన్ను తీసుకెళ్ళిపోసానా అని ఏంటంటే నీకు నమస్కారం. ఇప్పటికే ఆ గురువు గారి పాప తెప్పించారు. నువ్వు దొంగతులు రాసుకు వస్తేవి, వస్తువులు తెచ్చేస్తేవి, ఆయన ఆజ్ఞ లేకుండా నేను చేయలేనా తీసుకెళితే ఇంతకైనా బాధాకైనా శిక్ష నాకు కలుగుతుందనైనా సమయం వచ్చినప్పుడు నేను వస్తే అప్పుడు నీకేం సహాయం చేస్తా. ఇప్పుడు నాతో పాటు నువ్వు రావాక, నేను ఇప్పుడే సహాయం చేయలేన్నాడు. సరే అనుకున్నాడు, నేను ఇంత పాపం చేశాను కదా, అంటే నాకు ఇలా కష్టాలు అని నిరాశపడతా ఉన్నాడు. నా పాప జీవితానికే ఇది కారణం. పైగా మిమ్మల్ని ఆ గురుపత్నిని ఇరికిచ్చా, అంతే కదా, ఇతని వల్లే కదా. గురువార్య దెబ్బ భార్య, వీడు నిదభార్య. చూడు నాతో పోతే మిమ్మల్ని కూడా నేను ఇరికిచ్చా. సరే ఇంకా లాభం లేదు కానీ నేను చచ్చిపోతా అనేటప్పటికీ ఇప్పుడు మనిషి ఇక్కడ చేయబాకరానైనా, ఎందుకంటే అపూర్వ ఈ దేహరాడి పుణ్యం ఉంటుంది, ఆ లోపల భగవంతుని చంపితే నీకే పాపము, అందుకే ఆత్మహత్య మహాపాపం అంటుంది. మనకి దీని ఏం అధికారం ఉంది అసలు? ఈ వస్తువు మంది కాదు, పంచిపోతాలతో వచ్చిన వస్తువు. ఇప్పుడు ఈ ఫోన్ నాది, పారేసుకుంటా కొట్టుకుంటా ఏమన్నా చేసుకుంటా, ఈ వస్తువు నాది కాదు, భగవంతుడిది. నీ లోపల భగవంతుడు ఉన్నాడు, వాళ్ళు వాడిని హింసిస్తేట. కాబట్టి నువ్వు అలా చేసుకోబాకనైనా ఆ భావాన్ని తొలగించుకో. ఆత్మహత్య గల పాపం ఇంకోటి లేదు. ఇప్పటికైనా మన గురువు గారు నీకు ఉపదేశాన్ని ఇవ్వచ్చేమో. మళ్ళీ ఆశ కొలిపాడు, దాని జరిగింది కదా, ఇప్పటికీ ఇస్తాడేమో, కొంచెం వెయిట్ చేయరా ఆయన, ఇందులో శాస్త్రాలంటున్నాము. ఒకవేళ అది ఇవ్వకపోయినా ఎవరో ఒకరు నీకు తప్పక లభిస్తారు, మమ్మల్ని ధైర్యం చెప్పాడు అనమాట. అంటూ కొంచెం ఓదార్చాడు. మరి కొంత శిష్యులు కూడా వాళ్ళ గురించి ఎడబాకు వెళ్ళారప్ప, ఇస్తాడులే నీకు అని వాళ్ళు ఓదార్చారు. ఈ ఓదార్చుకుని ఇంకా బాధ ఎక్కువ అవుతాడు. ఒకటే ఉంటే బాధ ఉండదు, అందులో వచ్చి అయ్యో ఇంత కష్టమా ఎందుకంటే మరి కష్ట పరిస్థితి, ఏదో పెద్ద కష్టమని అనుకుంటాము. హాస్పిటల్లో పేషెంట్ అనుకోండి, ఒక 50 మంది పోయినారు అనుకోండి, వాడికి ఇంకా భయం చేస్తుంది. మరి ఎంతమంది లేకపోతే మనం ఉంటాకపోతామని సార్. అట్లా వీళ్ళందరూ ఓదార్చినప్పటికీ ఇంకా బాగా తీవ్రమైంది. నిబ్బరించలేకపోయాడు, ఏడ్చుకున్నాడు. నేను చేసిన చెడ్డ కర్మ వలన ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మీరంతా అర్థమైందా? నేను ఎంత పాపాత్ముండం. ఈ సంఘటన ఇప్పుడు చెప్తా ఉంటే ఇది శిష్యుడు చెప్తున్నాడు పిల్లారెప్ప తన జీవిత కథ వింటా ఉంటే ఎలా ఉంటుంది, మనకే మనం నవ్వుకుంటా ఉన్నాం కానీ అవన్నీ పరిస్థితి బాధ ఎంత బాధపడుంటాడు మా పిల్లారెప్ప. అవన్నప్పటికీ విన్న ఈ శిష్యులంతా కూడా కళ్ళీళ్ళు పెట్టుకుని ఆపుకోలేక వాళ్ళు ఏడ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంటుంది చూడు ఎంతటి
జీవితాశయం కోసంగా, తన ప్రాయచిత్తం పోగొట్టుకోవడం కోసంగా ఆయన ఏమంటే నిజంగా మనకి చెమటకి నీళ్ళు కాపాలి. ఇప్పుడు కన్నీళ్ళు కనుక్కోపోతారు మీరంతా. అంటే ఎంత బాధపడ్డారు సార్, అంత బాధను అనుభవించాడు. చివరికి ఉపదేశం ఇవ్వబోతాడు రేపు సోమవారం. అంటే చూడండి, అతని పాప కర్మ అంతా లాగేశాడు. అంటే మన పాపకు కూడి తిన్నారంటారు కదండి, పాపకు కూడి తింటే లోపల పాప రక్తం ఉంటుంది కదా, ఆ రక్తం అంతా లాగేశాడు అనమాట. ఏది ఆ కురుపులతో, ఆ చీముతో, రక్తంతో మొత్తం పడిపోయింది. ఇప్పుడు దెబ్బలు అంటే అయిపోయింది. ఇప్పుడు ప్యూరిఫై అయ్యాడు. ఇంకో ఉపదేశం చేస్తాడు. వచ్చే సోమవారం ఆయన ఎలా ఉపదేశం చేస్తాడనే సంగతం తెలుసుకుందాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री बिलारप महाराज की जय. गुरुदेव दत्त.